నమస్తే. లోకల్ బాడీ ఎలక్షన్స్ స్థానిక ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ అయింది. అక్టోబర్ 9వ తేదీన నోటిఫికేషన్ రాబోతున్నది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు 2 విడతల్లో అండ్ పంచాయతీ ఎలక్షన్స్ సర్పంచ్ ఎలక్షన్స్ 3 విడతల్లో జరగబోతున్నాయి. సో దీనికి సంబంధించిన షెడ్యూల్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయింది. అక్టోబర్ 23, 27 తేదీన ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ ఎలక్షన్లకు సంబంధించిన పోలింగ్ ఉంటుంది. నవంబర్ 11వ తేదీన ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీలకు సంబంధించిన రిజల్ట్ ఉంటుంది, కౌంటింగ్ ఉంటుంది. సో అయితే పంచాయతీ ఎలక్షన్స్ విషయానికి వస్తే అక్టోబర్ 31, నవంబర్ 4, నవంబర్ 8 తేదీల్లో ఈ సర్పంచ్ ఎలక్షన్స్ ఉంటాయి. ఏ గ్రామానికి ఆ గ్రామం సర్పంచ్ ఎలక్షన్లు ఆ రోజు సాయంత్రానికే కౌంటింగ్ రిజల్ట్ ఉంటుంది. సో ఇది ఎలక్షన్ షెడ్యూల్. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మనందరికీ తెలుసు, ఇప్పటికే ఈ కేసు హైకోర్టులో నడుస్తున్నది. ఒక ప్రత్యేక జీవో ద్వారా 42% రిజర్వేషన్లు లోకల్ బాడీస్లో బీసీలకు కల్పిస్తున్నామని ప్రభుత్వం ఒక ప్రత్యేక జీవో తెచ్చింది. ఈ జీవో మీద రెడ్డి జాగృతి వాళ్ళంతా కోర్టుకు వెళ్ళారు. కోర్టులో మొన్న విచారణ జరిగింది. విచారణ జరిపిన కోర్టు అక్టోబర్ 8వ తేదీకి వాయిదా వేసింది. ఒకవేళ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చినా ఈ పిటిషన్ల మీద విచారణ ఉంటుంది అని చాలా స్పష్టంగా చెప్పింది. సో మరి వీళ్ళు హడావుడిగా చాలా దూకుడుగా నోటిఫికేషన్ షెడ్యూల్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది? ఎలక్షన్ జరుగుతుందా, లేదు హైకోర్టు ఆపుతుందా, లేదు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? సో అన్ని క్వశ్చన్ మార్క్సే కనిపిస్తున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం చాలా క్లారిటీతో ఉన్నది. ఏది ఏమైనా మేమంతా చేసినాం అని చెప్పుకోవడానికి చాలా దూకుడైన ప్రయత్నం చేసే ఒక ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనబడుతున్నది. మరి ఇది సక్సెస్ దిశగా వెళ్తుందా, విఫల ప్రయత్నం అయిద్దా చూడాలి. నా ముందు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం నుంచి మాజీ ఐఏఎస్ చిరంజీవులు సార్ ఉన్నారు, మాట్లాడదాం డీటెయిల్గా. సార్ నమస్తే. నమస్కారం. సో మీ అంచనా ఏంటి సార్? మొన్న హైకోర్టు కేసు అక్టోబర్ 8కి వాయిదా, అది అట్లున్నది. అట్లుండగానే ఇవాళ షెడ్యూల్ వచ్చింది. మొత్తం ఎలక్షన్స్ అయిపోయినాయి, అయిపోతున్నాయి, జరగబోతున్నాయి అన్న ఒక పిక్చర్ మొత్తం గ్రామాల్లో ఒక హడావుడి వాతావరణం కనిపిస్తున్నది. ఏం జరగబోతున్నది అసలు? ఇది ముందుకు వెళ్ళే అవకాశం ఉందని మీకు అనిపిస్తున్నదా? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి హడావిడి చూస్తూ ఉంటే ఏదో బీసీల కొరకు మేము సర్వశక్తులు ఒడ్డుతున్నాం, త్యాగాలు చేస్తున్నాం అనేటువంటి పరిస్థితి వాళ్ళు ప్రతిబింపజేస్తున్నారు. కానీ వాస్తవంగా చూసినట్టయితే ఇప్పుడు మీరు సెక్షన్ 285A అమెండ్మెంట్ చేయడం కొరకు అసెంబ్లీలో బిల్లు పెట్టారు. అది పంచాయతీరాజ్ చట్టం 2018లో ఉన్నటువంటి సెక్షన్. అది ఒక పంచాయతీరాజు యాక్ట్లో ఉన్నటువంటి ఒక సెక్షన్ను తీసేయాలంటే మళ్ళీ దాని గవర్నర్ ఆమోదంతో మాత్రమే ఒక చట్టం కాబడుతుంది. అదే అసెంబ్లీ ఆమోదం అయింది, గవర్నర్ సంతకం పెట్టాలి. ఇప్పుడు గవర్నర్ గారు సంతకం పెట్టలేదు. మరి అక్టోబర్ 7 లోపల ఆయన సంతకం పెట్టి అది చట్ట రూపంలో వచ్చినట్టయితే దాని పరిస్థితి వేరే ఉంటుంది. ఒకవేళ గవర్నర్ సంతకం పెట్టకుండా మళ్ళీ సేమ్ థింగ్ కోర్టుకు వెళ్ళగలిగితే కోర్టు న్యాచురల్గా ఏం చేస్తుందంటే ఇప్పుడు ఇది జీవో చెల్లనేరదని మొన్ననే వాళ్ళు చాలా వరకు ఆర్గ్యూ చేశారు. ఏం అడిగినా అదే క్వశ్చన్ రేజ్ చేశారు. అది ఫస్ట్ స్టెప్. అంతే. ఏంటంటే మొదలు సెక్షన్ 285 అని వీళ్ళు తీసేయాలి. అది తీసేయకుండా వీళ్ళు జీవో ఇస్తే ఆ జీవో చెల్లదు. ఎందుకంటే యాక్ట్ ముందు జీవో పెద్ద ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రక్షన్ జీవో, కాబట్టి ఇక్కడ పనికిరాదు. చట్టం అయిన తర్వాత జీవో ఇస్తే దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. ఆల్రెడీ ఒక చట్టం ఉండగా మీరు మామూలు జీవో తోటి చట్టాన్ని అడ్డుకుంటామంటే కుదరదు. కాబట్టి కోర్టులో మొన్న జడ్జెస్ కూడా ఇదే ఇష్యూను పదే వాళ్ళు రేజ్ చేసిండ్రు. అడ్వకేట్ జనరల్ ఏం సమాధానం చెప్పలేకుండా పోయింది. ఎస్, రాష్ట్ర అసెంబ్లీకి సవరన్ పవర్ ఉంది, ఎస్ పవర్ ఉంది, కాదనేది కాదు. బట్ కాన్స్టిట్యూషనల్ స్కీమ్లా అసెంబ్లీ చేసినటువంటి తీర్మానాలు, చట్టాలు, బిల్లులన్నీ కూడా గవర్నర్కి వెళ్ళి గవర్నర్ ఆమోదిస్తేనే చట్టం అవుతుంది. ఇది రాజ్యాంగం. సో నువ్వు గవర్నర్ ఆమోదించకుండా నేను ఏమన్నా చేసుకుంటానంటే కూడా కుదరదు. సో ఇక్కడ మరి రాబోయే రోజు 8 లోపల ఇన్ కేస్ గవర్నర్ తన దగ్గర ఉన్నటువంటి ఈ బిల్లుకు ఏదైతే ఉందో 285A తీసే బిల్లు ఆమోదం వీళ్ళు తెచ్చుకోగలిగితే ఇట్ వుడ్ బి ఏ డిఫరెంట్ ఇష్యూ. అంటే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కోర్టుని వీళ్ళు అడగొచ్చు, సరే ఇది చట్ట సవరణ కాకముందు గవర్నర్ సంతకం పెట్టకముందు తెచ్చిన జీవో, ఇది కూడా చెల్లదని వచ్చాము, మళ్ళీ అప్పుడు ఇంకో సపరేట్ జీవో ఇవ్వాల్సి వస్తుందేమో. లేదు, అట్లేమి ఉండదు. ఒకవేళ గవర్నర్ ఆమోదం తీసుకొస్తే చట్టం బ్యాక్ డేట్ లైన్ తీసుకోవచ్చు, లేదా ఇంకో జీవో ఇవ్వచ్చు, దీన్ని సూపర్ సీడ్ చేస్తుంది. అదేం పెద్ద ఇష్యూ కాదు. ఒకసారి గవర్నర్ సంతకం అయిపోతే సరిపోతుంది. సరే, గవర్నర్ సంతకం ఇప్పుడు చేస్తాడా లేదనేది ఒకటి $1 మిలియన్ క్వశ్చన్. ఒకటి, గవర్నర్ సంతకం చేయలేడనుకో ఆటోమేటిక్గా కోర్టులో అది వీగిపోవడం అనేది అందరికి తెలుసు. 100% పోతుంది. కాకపోతే
మరి కోర్టులో వీళ్ళు ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటారు? ఏదన్నా అద్భుతం జరిగితే తప్ప కోర్టు నుంచి బయటపడుతుంది తప్ప, నేను చెప్పే పదం ఇక్కడ ఏదన్నా అద్భుతం జరిగితే తప్ప, అదర్వైజ్ 100% కోర్టుకు పోతుంది. అంతే అంతే, దాంట్లోకి వేరే మార్గం ఇప్పుడు లేదు. మూలమే ఆ పంచాయతీరాజ్ చట్టం 2018 కదా. అంటే 2018లో చాలా మందికి సెక్షన్ 285A ఎట్లా వచ్చిందనే విషయం కూడా తెలియదు. ఓకే, జరిగిన జరిగిన ఇష్యూ ఏంటంటే మన దగ్గర కొత్త అంటే గతంలోకి వెళ్తే ఒక 5 minutes మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. చెప్పండి. పంచాయతీరాజ్ చట్టం అనేది 73, 74 రాజ్యాంగ సవరణ అనేది మనకు 93, 94లో జరిగింది. సో అప్పుడు ఏం చేసిందంటే అంతవరకు పంచాయతీరాజ్ సంస్థలు రాజ్యాంగబద్ధ సంస్థలు కావు. రాజ్యాంగంలో చేర్చి అప్పుడు రిజర్వేషన్ ఇచ్చారు. అంతవరకు ఎస్సీ ఎస్టీలకు కూడా పంచాయతీరాజ్ చట్టాలలో రిజర్వేషన్ లేదు. మన రాష్ట్రంలో మనం అమలు చేసినా కానీ ఆల్ ఇండియా లెవెల్లో లేవు. సో చట్టబద్ధంగా రిజర్వేషన్లు ఇచ్చేటప్పుడు అప్పుడు 94లో పంచాయతీరాజ్ చట్టం ఏదైతే చేశారో అందులో సెక్షన్ 243D అండ్ 243Tలో ఈ పంచాయతీరాజ్ రిజర్వేషన్ అంశాలు ఉన్నాయి. D1లో ఏం చెప్పారంటే ఎస్సీలకు ఎస్టీలకు వాళ్ళ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వమన్నారు. D6కి వచ్చేసే వరకు ఏమన్నారు, రాష్ట్రాలు బీసీలకు రిజర్వేషన్ ఇచ్చుకోవచ్చు అన్నారు. ఎంత శాతం అని రాయాలి, అందులోనే వాళ్ళ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇచ్చుకోవచ్చు అని రాసి ఉంటే సిచ్యువేషన్ వేరే ఉండేది. చేయలే. అప్పుడు ఏమైంది, మన దగ్గర కూడా 94 పంచాయతీరాజ్ చట్టం తెచ్చినప్పుడు 34% రిజర్వేషన్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఆ 34%తో ఎలక్షన్స్ జరిగినాయి. 2010లో కృష్ణమూర్తి కేసులో ఏం చేశారు, అప్పుడు బాలకృష్ణ జడ్జి ధర్మాసనం 5 సభ్యుల ధర్మాసనం ఇక్కడ కూడా ఇందిరా సహాని కేసును వర్తింపజేస్తూ 50% సీలింగ్ దాటకూడదు, ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం ఎనియవ్ అక్కడనే ఉంది కాబట్టి 243D1లో అది T1లో కాబట్టి ఇంకా వాళ్ళకి జనాభా దామాషా ప్రకారం ఇస్తూ మిగతాది 50%లో మిగతాది బీసీలకు ఇవ్వమని అడిగింది. సో దానికి జడ్జిమెంట్ ఇచ్చారు అట్లా. సో ఆ జడ్జిమెంట్ ఆధారంగా చేసుకుని కూడా మన దగ్గర 2013లో ఎన్నికలు జరిగినాయి. అప్పుడు ఏంటంటే అప్పటికి ఇంకా కులగణన జరగలేదు, తర్వాత డెడికేటెడ్ కమిషన్ ఇవన్నీ లేవు కాబట్టి ఈసారి ఏదో మీరు ఎన్నికలు జరుపుకోమని చెప్పిండ్రు. 2018లో ఎన్నికల సమయం వచ్చినప్పుడు ఈ కృష్ణమూర్తి జడ్జిమెంట్ను మళ్ళీ కొంతమంది కోర్టులో వేశారు. స్వప్నారెడ్డి అండ్ అదర్స్ అని చెప్పేసి కొంతమంది దీన్ని ఛాలెంజ్ చేశారు. 34% రిజర్వేషన్ మీరు ఎట్లా ఇస్తారు, ఇది 50% సీలింగ్ దాటుతుంది అని. సో ఇక్కడ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏంటంటే జీవో 394 అని 396 అని జీవో ఇచ్చింది. కేసీఆర్ హయాంలో 2018లో 18 జూన్ జూలైలో ఇది 396 జీవో ఇచ్చారు. ఈ జీవోని ఏం చేసినారు, హైకోర్టులో వీళ్ళు ఛాలెంజ్ చేస్తే హైకోర్టు కొట్టేసింది. ఎందుకంటే 50% దాటి మీరు ఇవ్వడానికి వీలేదని. తర్వాత వీళ్ళు సుప్రీంకోర్టుకి అప్పీల్ వెళ్ళారు. సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్తే సుప్రీంకోర్టు కూడా మీరు తక్షణం మీ అప్పీల్ను విడ్రా చేసుకోండి, లేకపోతే రిజర్వేషన్ లేకుండా బీసీలకు రిజర్వేషన్ లేకుండా ఎన్నికలకు పోవాలని ఆర్డర్ ఇవ్వాల్సి వస్తుందంటే వీళ్ళు టకీమని విడ్రా చేసుకొని వచ్చి ఇప్పుడు మరి విడ్రా చేసుకోవాలి. అప్పుడు నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి, ఆల్రెడీ పంచాయతీరాజ్ చట్టంలో 34 పెట్టిండ్రు, కోర్టులేమో 50% దాటొద్దు అంటున్నారు. కాబట్టి ఆ కోర్టు జడ్జిమెంట్లు ఇంప్లిమెంట్ చేయడం కోసం సెక్షన్ 285A అని చెప్పేసి 2019 మార్చిలో తీసుకొచ్చారు. అందులో ఇంక్లూడ్ చేశారు. అంటే అప్పటికి వీళ్ళు ఎన్నికలు 50% దాటకుండా అదే. సో అప్పటికి ఎన్నికలు అయిపోయినాయి వీళ్ళు, ఎందుకంటే జీవోలు ఇచ్చుకున్నారు, అయిపోయింది. తర్వాత దాన్ని ఆర్డినెన్స్ ఇచ్చారు డిసెంబర్లో. ఆర్డినెన్స్ చట్టబద్ధం చేస్తూ మార్చిలో వీళ్ళు సెక్షన్ 285 యాక్ట్లు చేర్చారు. ఇప్పుడు ఆల్రెడీ ఆ చట్టం ఉన్నది. ఇప్పుడు దాన్ని మీరు తీసేయకుండా మీరు మళ్ళీ ఒక జీవో ఇచ్చేసి మేము వెళ్తాము, మాకు సవరణ పవర్ ఉందంటే మరి రాజ్యాంగబద్ధంగా పోవాల్సి వస్తుంది ఎవరైనా సరే. అంతే కదా. తర్వాత ఇక్కడ ఎవరు మీరు కోర్టుకు పోవద్దు, కోర్టులో ఛాలెంజ్ చేయొద్దంటే ఎవరు ఎందుకు కూరుకుంటారండి? దిస్ ఇస్ ప్రజాస్వామ్య దేశం. అసలు జీవో రాకముందే కోర్టుకు పోయి ఇది ప్రజాస్వామ్య దేశం. మనకు కూడా కోరుకునేది ఏంటంటే చట్టబద్ధంగా రావాలని కోరుకుంటాం, కానీ చట్టానికి వ్యతిరేకంగా రావాలని కోరుకోం కదా. సో మనం కోర్టులను ఒప్పించి చట్టబద్ధంగా మనం తీసుకోవాలి. కానీ ఈ ప్రయత్నము ఇప్పుడు 9th షెడ్యూల్లో అక్కడ జరగదు, వాళ్ళు కూడా ఒప్పుకోరు, ఇది జరగదు అన్నది మనకు అందరికి కనబడుతుంది. జరగదు మీన్స్ పెద్ద ఎత్తున పోరాటాలు జరిగితే అది సాధ్యమవుతుంది. ఇప్పటికిప్పుడు అది జరగదని మనకు తెలిసినప్పుడు ఇమీడియట్గా గవర్నమెంట్ నెల క్రితమో 2 నెలల క్రితమో ఆ 2 బిల్లులు తెచ్చినప్పుడే ఈ 285Aను తొలగిస్తూ ఇమీడియట్గా పంచాయతీరాజ్ చట్టం 2018ని సవరించేది ఉండనేమో, బిఫోర్ ఆ ప్రయత్నం వెంటనే చేసేది ఉండనేమో. ఇప్పుడు సెక్షన్ 285 వీళ్ళు మార్చి అంటే మనం మార్చు 16తో 17తో ఇక్కడ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి గవర్నర్ ఆమోదంతో ఏప్రిల్లో పంపించినాం. అప్పుడే ఇది చేసి ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. ఇప్పుడు యాక్చువల్లీ దీన్ని మార్చకుండా ఎట్లాగా మార్చాల్సిందే కదా, అదే ఎప్పటికైనా మార్చాల్సింది దీన్ని. సో దీన్ని మార్చి వీళ్ళు ఆ బిల్లు చేసి అక్కడ పంపింటే ఇట్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. కానీ ఆ రోజు వీళ్ళు మార్చలే.
ఈ రోజు ఏం చేశారు, రాష్ట్రపతి దగ్గర అది పెండింగ్ ఉందని చెప్పేసి మళ్ళీ ఒక ఆర్డినెన్స్ తెచ్చారు. ఆర్డినెన్స్ ద్వారా గవర్నర్ సంతకం పెట్టిద్దామంటే గవర్నర్ అది కూడా సంతకం పెట్టలే. మళ్ళీ మొన్న బిల్లు పెట్టి మళ్ళీ గవర్నర్ సంతకానికి పంపిస్తే మరి ఆయన ఇప్పటి వరకు లీగల్ ఒపీనియన్ చెప్పిండో పక్కన పెట్టిండు. సో ఈ నేపథ్యంలో నేను ఆగస్టు 7th వరకు, అంటే 8th రోజు ఎనీహౌ హియరింగ్ ఉంటుంది కాబట్టి 7th లోపల గవర్నర్ మీద మరి అంటే వారు ఏమైనా లీగల్ ఒపీనియన్ తెప్పించుకొని అది క్లియర్ చేయగలిగితే దీని ఫేట్ వేరే ఉంటుంది. చేయలేకపోతే మటుకు మొన్న జరిగిన ఆర్గ్యుమెంట్స్ బేసిస్ మీద చూస్తే మటుకు కోర్టులు మాత్రం ఖచ్చితంగా కొట్టేస్తాయి, అందులో అనుమానం లేదు. నోటిఫికేషన్ ఒకవేళ వస్తే కొట్టేయదు, ప్రాసెస్ స్టార్ట్ అయింది కదా అన్న ఒక యాంగిల్ వాళ్ళు ఆల్రెడీ దీంట్లో చెప్పారు, క్లియర్ గా వాళ్ళు చెప్పారు. మీరు షెడ్యూల్ అనౌన్స్ చేసినా నోటిఫికేషన్ ఇచ్చినా సబ్జెక్ట్ టు అవుట్కమ్ ఆఫ్ దిస్ రిట్ పిటిషన్ అని చెప్పింది. కాబట్టి 8th రోజు మరి అదే రోజు అయిద్దా నెక్స్ట్ డే అవుతుందా పక్కన పెట్టి, బట్ 99.99% కోర్టులో నిలబడడం కష్టం. మేము కూడా ఇంప్లీడ్ అవుతున్నాం, కోర్టులో ఇంప్లీడ్ అవుతున్నాం. దయచేసి మీరు కొట్టేయద్దని అడుగుతున్నాం. ఎందుకంటే ఒక బీసీ వాదిగా మాకు 42% రిజర్వేషన్ రావడం సంతోషకరమైన విషయమే. సో దానికి సంబంధించి మేము కూడా మా ఆర్గ్యుమెంట్స్ కూడా వినిపిస్తున్నాం. అయితే ఎంత చేసినా కానీ కోర్టులలో మనం టెక్నికల్గా మనం ఆర్గ్యుమెంట్ చేయాల్సి ఉంటుంది. సో మనం చెప్పేది చెప్తాం మన ఆర్గ్యుమెంట్, కానీ ఫస్ట్ మొదలైతే ఆ హార్డిల్ మీరు తీసేయండి. సెక్షన్ 285 అడిల్ పోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుంది, 50% రిజర్వేషన్ దాటుతుంది. ఇప్పుడు మొత్తం 69%, 42% బీసీలకు ఇస్తే 18 ప్లస్ వీళ్ళకు 10 అంటే 28, 40 అంటే దాదాపు 70% వస్తుంది రిజర్వేషన్. కాబట్టి న్యాచురల్గా కోర్టులలో మళ్ళీ జరుగుతుంది. అప్పుడు మన ఆర్గ్యుమెంట్ ఏదో మనం చెప్పుకుందాం. కానీ సో ఇక్కడ మొదలు మీరు ఆ టెక్నికల్గా మీరు క్లియర్ చేయకుండా ఎవరినో మభ్య పెట్టడానికి ప్రయత్నం. ఇప్పుడు వీళ్ళ హడావుడు ఏంటంటే నేను అనుకోవడం ఇక మేము చేసినాము, చేయాల్సినంతా చేసినాము అని కొంత అఫెన్స్ లోకి వెళ్ళే ఒక ప్రయత్నం జరుగుతుంది. అంటే ఇప్పుడు వీళ్ళు డిఫెన్స్ లో ఉన్నారు, ఎందుకంటే 42% అదే మేము అఫెన్స్ లో ఉన్నామని చెప్పుకునే ఒక ప్రయత్నం చేస్తున్నారు. సో మేము బీసీల కొరకు సర్వశక్తులు ఒడ్డుతున్నాము, త్యాగాలు చేస్తున్నాము. సో ఎన్నికలు కూడా పోస్ట్పోన్ చేసినాము, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావాల్సిన నిధులను కూడా పోస్ట్పోన్ చేయించుకున్నాము. సో ఇవన్నీ ఉన్నాయి. సరే మేము దాన్ని మేము శంకిస్తలే, మేము ప్రశ్నిస్తలే, కానీ మీరు ఫాలో అవుతున్న విధానం కరెక్ట్ లేదని మొదటి నుంచి చెప్తున్నాం. సో మేము మొదట్లో కూడా ఏం చెప్పినాము, మార్చిలో ఈ బిల్ పాస్ అయినప్పుడు 9th షెడ్యూల్లో మీరు పంపించారు, సంతోషం అన్నాం. కానీ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద ఎంత ప్రెషర్ పెట్టాలో అంత ప్రెషర్ పెట్టక అఖిలపక్ష సమావేశాలు నిర్వహించి వాళ్ళ డౌట్స్ ఏదో క్లారిఫై చేయకుండా, వాళ్ళని తీసుకెళ్లి ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రిని రాష్ట్రపతిని కలవకుండా ఏదో మనం జంతర్ మంతర్ దగ్గర ఒక ధర్నా చేసి తూతు మంత్రం అనిపించుకోవడంతో ఇవాళ ఏమైపోయింది, ఆ బిల్లు యొక్క ఫేటు రాష్ట్రపతి దగ్గర హ్యాంగింగ్ లో పడిపోయింది. ఇప్పుడు గవర్నర్ కూడా ఎందుకు సంతకం పెట్టట్లేదు దీని మీద? గవర్నర్ అంటే ఇప్పుడు మరి ఆయనకు ఒకటే అంశం మీద 3 బిల్లులు వచ్చినాయి. సో మరి ఆయన లీగల్ ఒపీనియన్ కు పంపిండు. మరి లీగల్ ఒపీనియన్ ఎట్లా వస్తుంది అనేది మనకు తెలియదు. సో మనం గవర్నర్కు ఇంత కాల పరిమితిలో క్లియర్ చేయాలని అయితే ఏమీ లేదు. సో మొన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 3 నెలలని ఇచ్చినారు. సుప్రీంకోర్టు 3 నెలల జడ్జిమెంట్ దాని మీద కూడా మళ్ళీ వాదోపవాదాలు నడుస్తూ ఉన్నాయి సుప్రీంకోర్టులో. దాని మీద కూడా కేంద్రం అబ్జెక్షన్ ఫైల్ చేసింది, 3 months పెట్టకూడదని. సో మరి ఏం జరుగుతుందో ఫైనల్ వర్డిక్ట్. ప్రభుత్వం ముందున్నది ఏంటి, ఒకవేళ హైకోర్టు కనుక కొట్టేస్తే, ఒకవేళ హైకోర్టు కొట్టేయకపోతే వెల్ అండ్ గుడ్ బాగానే ఉంటుంది, కానీ మళ్ళీ వీళ్ళు సుప్రీం దాకా పోతారు. సుప్రీంకి వెళ్ళినా కానీ సుప్రీంలో కూడా అక్కడికి పోతారు ఖచ్చితంగా. ఒకవేళ గవర్నమెంట్ ఒకవేళ హైకోర్టు కొట్టేసింది అనుకోండి, గవర్నమెంట్ కి వ్యతిరేకంగా తీర్పు చెప్పింది అనుకోండి, మరి వీళ్ళు మళ్ళీ సుప్రీంకి వెళ్లాల్సిందే. సుప్రీంకు వెళ్తారు, సుప్రీంలో కూడా అంతే కదా, లాస్ట్ టైం ఆల్రెడీ ఏం చేయలేరు. సో వీళ్ళకి ఉన్న ఆల్టర్నేటివ్, నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఒకటి 22% తోటి మళ్ళీ ఎన్నికలు జరపాలి. పార్టీ పరంగా 42% మీరు ఇచ్చుకోవాలి. మేము ఏదైతే రిజర్వేషన్ ప్రకటించామో ఆయా స్థానాల్లో మేము కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీలకి టికెట్లు ఇస్తాం, అంతే. ఆ మార్గం వీళ్ళకు ఉంది ఒకటి, అది ఆల్వేస్ ఓపెన్ ఉంది. అయితే మేమేమంటున్నామంటే మీరు చేసేదేదో ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద ప్రెషర్ పెట్టి తమిళనాడు మోడల్లో 9th షెడ్యూల్లో పెట్టించి తెచ్చుకోగలిగి ఉంటే ఇవాళ మనకు ఈ సమస్య వచ్చేది కాదు. సో మీరు చేసేదేదో కూడా మరి ఒక 1 month అని ఆగి గవర్నర్ను ఒప్పించుకొని, గవర్నర్ను కలిసి బిల్లు క్లియర్ చేయించుకొని ఈ జీవో ఇచ్చినా సరే, తర్వాత మళ్ళీ ఈ జీవో ఫేట్ ఏంటి అనేది దట్ డిఫరెంట్ ఇష్యూ. సో అది వేరే తీరు ఉండేది. కానీ ఏమీ లేకుండా హడావిడిగా వెళ్ళిపోతున్నామంటే అది కొద్దిగా అందరికి కూడా అనుమానాలకు తావిస్తుంది. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూద్దాం ఏం జరుగుతుంది అన్నది. సో మొత్తానికి హైకోర్టులో ఉంది, October 8వ తేదీన హైకోర్టు ముందుకు రాబోతున్నది. మరి కోర్టు ఏం జడ్జిమెంట్ ఇస్తుందో చూడాలి. బ్రేక్ పడుతుందా లేకపోతే ముందుకు వెళ్తుందా, ఇది ఏడు దాకా పోద్దన్నది తెలియదు. మొత్తానికైతే ఇప్పుడున్న ప్రభుత్వం అయితే మేము అంతా చేస్తున్నాం,
నేను చేయగలిగిందంతా చేస్తున్నామని చెప్పే కోణంలో భాగంగానే దాంట్లో భాగంగానే ఇవాళ ఈ షెడ్యూల్, ఈ నోటిఫికేషన్, ఈ కథ వ్యవహారం అంతా చూద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.